హలో, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేసుకున్నాం కానీ మనం చికెన్ ఫ్రై చేయలేదు. చికెన్ ఫ్రైకి నీట్గా సన్న పీసెస్ నేను ఇలా తీసుకొని కట్ చేసుకున్నాను. చక్కగా వాష్ చేసుకున్నాను, ఉప్పు వేసి మంచిగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చికెన్ అనేది. ఇప్పుడు దానికి కావాల్సింది సన్నగా ఆనియన్ కూడా పీసెస్ కట్ చేసుకున్నాను, కరివేపాకు, టమోటా, అల్లం చిన్నులపాయ పేస్టు. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటెం అయితే చూసారు. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ మామూలే కదండి. అది కూడా రెగ్యులర్గా అందరూ వేసేది కాబట్టి నేనైతే చూపించట్లేదు. ఇప్పుడు ఫ్రై విధానం ఏంటి, చికెన్ ఫ్రై ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను, చూసేద్దానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే 3-4 స్పూన్స్ వేస్తున్నాను, ఫ్రై కదా. ఇప్పుడు ఆయిల్ అయితే ఆల్రెడీ ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు మనకి ఆనియన్ ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్ బాగా వేడెక్కి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక గంట తీసుకొని చక్కగా ఆనియన్ని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఓకే, ఇన్ని వంటలు తిరుగుతుందో సెల్ పట్టుకోవాలి, నేనే వంటలు చేసుకోవాలి. చూసారా, మనకి ఆనియన్ అయితే మంచిగా వేగిపోతుంది. దీంట్లో టమోటా అయితే వేస్తున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను నేను. ఈ టమోటా కూడా ఒక 2 నిమిషాలు మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనమైతే అన్నీ వేసుకున్నాను కదా, నేను మళ్ళీ అల్లం చిన్నులపాయ పేస్ట్ రెడీ మన ఇంట్లో పెట్టుకుంటా అన్నాను కదా, అది కూడా వేస్తున్నాను. ఇది కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత నేను దాంట్లో చికెన్ వేసి చూపిస్తాను. ఇప్పుడైతే చికెన్ ఉన్నాను కదా, ఈ చికెన్ దీన్ని చక్కగా వేసేసి మళ్ళీ చికెన్ కూడా మంచిగా ఇలా ఇంచుమించు ఒక 15 నిమిషాలు అయితే నేను దీన్ని బాగా కుక్ చేస్తాను. ఈ 15 నిమిషాల తర్వాత దీంట్లో మన చెక్క, లవంగాల పౌడర్, ధనియాల పౌడర్, కారం, మరి ఇంకేంటి ఉప్పు, పసుపు వేసి తిప్పేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఒక పావు గంట కుక్ అవ్వాలి. ఇప్పుడైతే మనకి మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఆయిల్ మొత్తం కూడా మనకి బాగా పైకి వచ్చేసింది, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎక్కువ పసుపు తినకూడదు, కొంచెం పసుపు వేసాను. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. లైట్గా కారం వేస్తున్నాను. ఓకే, చెప్పాను కదా చెక్క, లవంగాల పౌడర్ అని, అది కూడా లైట్గా వేసేసాను. మళ్ళీ దీన్ని మనం ఉప్పు కూడా వేసానండి. ఫ్రై అయితే అయిపోయింది. జస్ట్ ఇవన్నీ ఇప్పుడే కదా వేసి పచ్చి వాసన, అదే పచ్చి స్మెల్ మొత్తం పోవాలి అంటే ఒక్క 5 నిమిషాలు మళ్ళీ నేను ఇదే ఆయిల్లో బాగా ఇలా ఉడకనిస్తాను. ఇలా ఉడికింది కదా, మనకైతే కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్లే. ఇది ఫ్రై కర్రీ కాదండి, ఫ్రై. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడ్డట్లు ఉంది, ఆయిల్ తగ్గించే వాడదామండి. నేను ఏంటో ఈరోజు కొంచెం ఎక్కువ వేసాను. ఓకేనా, చూసారా ఎంత బాగుందో అసలు. మంచిగా నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచిగా ఉందండి.
అండ్ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.